సీఎం రేవంత్ అన్న పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుంది మీకు? పరిపాలన విధానం ఏముందంటే ఆర్టీసీ బస్సు లేడీస్కి ఫ్రీ పెట్టేశారు. అవును. ఓకే, తర్వాత వచ్చేసి మన రుణమాఫీ ఇచ్చేసాడు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇప్పటిదాకా అది అమల్లో రాలేదు. ఇంకోటి ఏంటంటే పేదవాళ్ళు చాలా మంది దరఖాస్తు డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఎవరు కూడా పచ్చలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి అంతా పాతవాడు వాడు కేసీఆర్ కట్టిండు, అవన్నీ కూలిపోతున్నాయి. ఈయన ఏమైనా పంచుతాడేమనుకుంటే ఇప్పటిదాకా 9 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా ఏం రాలేదు. ఇంకోటి లేడీస్కి 2500 ఇస్తున్నాడు, ఇప్పటిదాకా 8 నెలలు గడిచిపోయింది, రావట్లేదు. ఏమొస్తుంది అంటే మీరు ప్రభుత్వం నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకేం రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నారు? నుంచి మాకేంటంటే సుపరిపాలన మాకు కావాల్సిన ఫ్రీకి అని ఎత్తేసి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వమని చెప్పండి. నేను ఒక్కరినండి జాబ్ చేసేది, నా ఇంట్లో 2 పిల్లలు. ఇప్పుడు నా ఇంట్లో 2 పిల్లల్ని నేను చదివించాలంటే నాకు సంవత్సరానికి 1,20,000 అవుతుంది. అది ఏడికి వస్తుంది చెప్పండి, ఎక్కడికి వస్తుంది చెప్పండి నాకు ఆదాయం. నాకు వచ్చే శాలరీ ఇప్పుడు ఈ వయసు నాకు 40 years, నాకు ఈ వయసు ఏం సంపాదించగలని చెప్పండి. మాకు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తే ఉద్యోగాలు లేవు. కరోనా వల్ల రోడ్డు మీద పడ్డాము, ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోయాయి. బయట తిరుగుతూ ఉంటాం అంతే. ఆ పని ఈ పని ఆ పని చేసి కూలి పని చేసి బతుకుతున్నాం. ఆర్థిక సాయం చేయాలి కొద్దిగా పబ్లిక్కి, లేని వాళ్ళకి, మధ్య తరగతి ఉన్న వాళ్ళకి. ఫస్ట్ షుడ్ బి కిరాయాలు ఎక్కువ ఉన్నాయండి హైదరాబాద్ సిటీలో. ఓకేనా, టూ మచ్ కిరాయాలు ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఉందో ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసేయాలి. అది పేదవాళ్ళు గుర్తించి ఇవ్వాలి. ఏంటి ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటి అది మొత్తం వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకున్నారు. ఏంటంటే రెండోది ఏంటంటే ఈ 2,500 ఉన్నాయి కదా లేడీస్కి, అది తక్షణం అమల్లో రావాలి. అది ఇచ్చేసేయాలి, ఇచ్చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.